అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. అంత పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రము. సో హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గణేష్ చింటూ. నేనైతే మరో కొత్త వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చిన. అది ఎక్కడో కాదు, మన తమిళనాడులో ఉన్న అరుణాచలేశ్వర టెంపుల్. దానికి ఇంకో పేరు వచ్చేసి తిరువనమలై. ఇదేంటంటే ఇక్కడ టెంపుల్ అయితే చాలా ఫేమస్. ఎట్లా అంటే శివలింగం అయితే ఉంటుంది ఇక్కడ. అంటే అరుణాచలేశ్వర కొండ అని ఉంటుంది, దాని చుట్టూ అయితే అందరు గిరి ప్రదక్షిణ చేస్తారు. నార్మల్గా మన తెలుగు వాళ్ళు అయితే అందరు ఇక్కడ రావాలని కోరుకుంటారు. సో మేము వచ్చేసినాం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 14 కిలోమీటర్స్ అయితే గిరి ప్రదక్షిణ ఉంటుంది. అంటే చుట్టూ శివలింగాలు ఉంటాయి టెంపుల్ చుట్టూ. వాటిని అన్నింటినీ దర్శనం చేసుకున్న తర్వాత నేను టెంపుల్లోకి పోవాలి. దానికి 2 వేస్ ఉంటాయి. ఒకటేమో బై వాక్, ఇంకోటేమో ఆటో ఏమైనా చూజ్ చేసుకొని పోవడం. సో మేమైతే బై వాక్ వెళ్తున్నాం, దారిలో అన్నీ చూపిస్తాం. సో చలో అక్కడైతే కలుసుకుందాం. బై బై. ఇంకోటి ఏంటంటే ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే 4 గేట్ వేస్ ఉంటాయి. అంటే 4 ముఖద్వారాలు ఉంటాయి. ఏ ద్వారం నుంచి అయితే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామో మళ్ళీ అదే ద్వారం దాకా ఎండ్ చేయాలి. సో దాని నుంచే ఎంటర్ కావాలి టెంపుల్కి. సో ఇంకేమైనా గుర్తు వస్తే మాత్రం అక్కడ పోయిన తర్వాత ఇప్పుడైతే గుర్తురాట్లేవు. సో ఇప్పుడే టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసినాం. సో మనం ఇప్పుడే టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసినాం. ఇదైతే మన మెయిన్ గోపురం. ఇక్కడైతే అందరు దీపం పెట్టి అయితే గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ అయితే చేస్తారు. సో ఇప్పుడు మనం కూడా అయితే 365 ఒత్తులతో చేసిన దీపం అయితే పెట్టబోతున్నాం ఇక్కడ. సో అది పెట్టిన తర్వాత అయితే ఇక్కడ నుంచి అయితే గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తాం మేము ఇప్పుడు. సో ఇప్పుడే దీపం అయితే పెట్టేసినాం. దీపం అయితే పెట్టేసి అయితే స్టార్ట్ అయిపోయినాం. మనం ఇప్పుడు ఏంటంటే మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగాలి. మనం అయితే స్టార్ట్ అయిపోయినాం. మొత్తానికి టైం వచ్చేసి 9:30. చూద్దాం ఇంకెంత టైం పడుతుందో. సో ఇదైతే మన ఇవాళ అవుట్ఫిట్. ఇప్పుడు మాటలలోనే ఫస్ట్ లింగం దగ్గరకు అయితే వచ్చేసినాం. అగో అది అక్కడ ఉంది ఇంద్రలింగం. సో అలా అంటే దాని గురించి డీటెయిల్గా మనకు తెలియదు. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ ఇంద్రలింగం దర్శనం అయితే అయిపోయింది. మళ్ళా స్టార్ట్ అయితే అయిపోయినాం. సో ఇదైతే వచ్చేసి మ్యాప్ దీన్ని ఫాలో అయిపోతే మన అయితే అంత అయిపోతుంది. ఇగో మనం ఏడున్నాం ఇప్పుడు. ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది. ఇగో గిడున్నాం, మనం మార్క్ కాడ ఉన్నాం. రెండో లింగం దగ్గరకు అయితే వచ్చేసినాం. అగ్నిలింగం అది అక్కడ ఉంది దారి. సో దాని నుంచి లోపలికి వెళ్ళి లోపల అయిన తర్వాత చూద్దాం. ఇంకా ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది, కాలు మాత్రం సుర్రసుర కాలుతున్నాయి. అప్పుడే చెప్పలేదు సురసురం అంటే. ఇదైతే వచ్చేసి అగ్నిలింగం. లోపల అయితే వీడియోగ్రఫీ అయితే అలో లేదు. కనిపించే గుట్ట అవుతుంది కదా, ఆ గుట్ట చుట్టూ ఉంటుంది గిరి ప్రదక్షిణ అనేది. రోడ్డు చూడండి ఎండ ఎట్లా కొడుతుందో. కాళ్ళు మాత్రం ఒక్కొక్కరి మాత్రం ఘోరంగా అంటున్నాయి. అయినా అట్లా ఉండే డెడికేషన్ దేవుని కోసమే కదా మనం నడిచేది. ఇప్పటికీ 3 కిలోమీటర్స్ అయిపోయింది. ఇంకెంత, ఇంకా 11 కిలోమీటర్స్ ఉంది. నెక్స్ట్ యమలింగం. యమలింగం దగ్గరకు వచ్చేసినాం ఫైనల్గా. టెంపుల్ లోపల ఇది. సో ఫైనల్లీ ఆఫ్టర్ 4 కిలోమీటర్స్ ఇట్లుంది పరిస్థితి అయితే. ఎర్రటెండ నా షాడో ఎంత క్లియర్గా కనిపిస్తుంది అంటే కూడా అనుకోవచ్చు ఇక మీరు ఎండ ఏ రకంగా ఉన్నదో. సురసురం అంటున్నాయి కాళ్ళు. వీఆర్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ 4 కిలోమీటర్స్. అమ్మా ఏమైంది పింకి? మస్తున్నాయి కాళ్ళు కూడా ఎట్లా. అమ్మా ఇది పరిస్థితి ఇట్లుంది. సో ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఎండ లేదు, మొత్తం చెట్లే ఉన్నాయి. సో సక్సెస్ఫుల్గా అయితే 5 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసినాం. ఇంకా 9 కిలోమీటర్స్ వాక్ చేయాలి. అమ్మా నిర్దులింగం దగ్గరకు వచ్చేసినాం. జింక
డియర్ డియర్ జింక. సీతాలు ఏమైంది మమ్మీ? పని అయిపోయిందిరా. 7 కిలోమీటర్లు వచ్చినావారా? ఫైనల్ అయితే 6 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది డాడీ. అవాడ బోర్డు ఉందిగా. సూర్యలింగం దగ్గరకు వచ్చేసినాం. సూర్యలింగం ఇదే టెంపుల్ లోపల అయితే. ఇప్పుడే హాఫ్ గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. 7 కిలోమీటర్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు వర్ణలింగం దగ్గరకు వచ్చినాం. ఇక్కడ నుంచి ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది. ఇప్పటికైతే సగం వచ్చినాం. ఇంకా సగం ఎట్లుంటుందో తెలియదు. ఇప్పటికే సుఖాలు కనిపిస్తున్నాయి. అది తెలియదు అసలుకి. ఇట్లా నడిస్తే ఇంకా ఇట్లనే నడిస్తే పొక్కులు వచ్చేటట్టున్నాయి లాస్ట్కి. ఏమైతే చూడాలి. ఎండ్ ఆఫ్ ది డే అందరి ముఖ చిత్రం ఒకసారి చూడాలి మనం. సో తర్వాత ముందర చూపిస్తా. నాకు తెలిసి అందరి ముఖాలు మాడిపోతాయి. ఎందుకంటే ఇప్పటికి ఎండ మాత్రం డేంజర్ ఉంది. అవునండి, నా షాడో ఎంత నీట్గా కనిపిస్తుంది అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఎండ ఎట్లుందో. ఇక పులుసుగా ఆరిపోతుంది భయ్య ఒక మాటలో చెప్పాలంటే. అబ్బా, సక్సెస్ఫుల్గా అయితే 8 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసినాం. సో ఇప్పటికి మేము స్టార్ట్ అయ్యి 3 అవర్స్ అవుతుంది. 3 అవర్స్ నుంచి అయితే 8 కిలోమీటర్స్ వాక్ చేసినాం. 12:30 అవుతుంది భయ్య. ఎండ మాత్రం ఇచ్చి పడేస్తుంది. మండుతున్నాయి కాళ్ళు మాత్రం ఘోరంగా. రోడ్డు పైన నడుస్తుంటే బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది కాళ్ళ కింద. అయినా ఇక మెల్ల నడుస్తున్నా. ఏం చేసాం, ఎంతసేపు నడిచినా కూడా అసలు నడుస్తున్నా కానీ కిలోమీటర్స్ అయిపోతలే. కానీ టైం అయిపోతుంది కానీ కిలోమీటర్స్ అయితే అస్సలు అయిపోతలే. సుఖాలు కనిపిస్తున్నాయి. సో అస్సలు అయితే లేదు. ఇక్కడ అనుకొని కూర్చున్నా. మా సుఖాలు కనిపిస్తున్నాయి. వాయులింగం దగ్గరకు వచ్చేసినాం. మంచిగా ఉంది ఇప్పుడు. మా వాళ్ళు నడుచుడు అవుతలేదు అని చెప్పి మిషన్ పెట్టుకోరు కాళ్ళకి. సో ఇప్పటికీ ఒక 4 వాటర్ బాటిల్స్ ఇంకా 4 కొబ్బరి బొండాలు తాగినా కూడా అసలు స్టెమినా అనేది లేదు. ఓపిక అంతా నశించిపోయింది. ఇప్పుడైతే 9 కిలోమీటర్స్ అయితే తీసినాం. ఇంకా 5 ఉంది. లాస్ట్కి నా పరిస్థితి కూడా ఇది అయిపోయింది. సో ఇప్పటిదాకా అయితే అసలు నడవడానికి అయితేలే అని చెప్పేసి అయితే నేనైతే కాళ్ళకు మసాజ్ పెట్టుకున్నా. అయినా అది పెట్టుకున్నంత సేపే మంచిగా ఉంది. మళ్ళీ నడుచుండే నొప్పులు వస్తూనే ఉన్నాయి. డేంజర్ ఉంది బాగా. సో ఇప్పుడే చంద్రలింగం దగ్గరకు అయితే వచ్చేసినాం. సో ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళా మూవ్ ఫార్వర్డ్ అనాలి. సక్సెస్ఫుల్గా 10 కిలోమీటర్లు అయితే అయిపోగొట్టుకున్నాం. 10 కిలోమీటర్లు అయిపోయిన తర్వాత కూడా ముఖ చిత్రాలలో మాత్రం సంతోషం అయితే ఏం లేదు. ఇంకా 4 కిలోమీటర్లు నడవాల. ఇంతసేపు మసాజ్, కాళ్ళకు మసాజ్ అని పెట్టించుకున్నాం. అది పెట్టించుకున్నంతసేపే మంచిగా అనిపించింది. తర్వాత నొస్తూనే ఉన్నాయి కాళ్ళు మళ్ళా. సో అది ఎప్పుడు వేస్ట్ అంటే అది పెట్టించుకున్న తర్వాత మళ్ళీ నడవం చూడు, అప్పుడైతే అది బెస్ట్. లేకపోతే అది వేస్టే కదా నా దృష్టిలో అయితే. సో ఫైనల్గా కుబేరలింగం దగ్గరకు వచ్చేసినాం. లోపల పోయి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాం. ఇక అయితే టెంపుల్ లోపల వాళ్ళు ఇచ్చి పాడుంది. సో అరుణాచలం వచ్చిన ప్రతి వాళ్ళు మోక్ష మార్గం అని పెడతారు కదా. సో అదైతే ఇదే. ఈ మోక్ష మార్గం ఎక్కడ ఉంటుంది అంటే ఇది గిరి ప్రదక్షిణ చేసినప్పుడు అన్ని లింగాలు అయిపోయిన తర్వాత ఈ మోక్ష మార్గం అనేది ఉంటుంది. సో గిరి ప్రదక్షిణ చేస్తేనే ఈ మోక్ష మార్గం అనేది కనిపిస్తుంది. దానికైతే గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళే మ్యాక్సిమం ఈ మోక్ష మార్గం నుంచి బయటకు వస్తారు. సో ఇప్పుడైతే 11 కిలోమీటర్స్ అయితే అయిపోయింది. ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది. అమ్మ ఇది భయ్య అసలైన టార్చరు. ఎర్రటెండ డేంజర్ అంటే డేంజర్ కాలుతుంది. ఒక్కొక్కరు ఎట్లా నడుస్తారు అస్సలు అయితే లేదు. అమ్మ తోడంటే నిజంగా చెప్తున్నా, నమ్మరు కానీ ఎవ్వరు. వచ్చి పాడేస్తుంది. పింకీ ఏడుతుంది. ఏమైంది పింకీ? ఎందుకని వచ్చిన్నా ఆయన? కాళ్ళు మండుతున్నాయా? ఆఫ్టర్ 5 అవర్స్ తర్వాత మేము స్టార్ట్ అయిన గోపురం కనిపిస్తే జర ప్రశాంతత అనిపించింది బాగా. 5 అవర్స్ కంటిన్యూస్ వాకింగు, పొక్కులు కమింగు, ఎండ మండుడింగు, సుర గాలిడింగు, ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ దిస్ 5 అవర్స్. గోపురం అక్కడ ఉంది కదా,
దాని దగ్గర పోతే అయిపోతుంది. అది నియర్లీ ఒక 500 మీటర్స్ ఉంటుంది. అమ్మా ఇక్కడ వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇంకా ఇప్పటికైతే ఓపిక అసలు నశించింది, ఓపికనే లేదు. ఇక ఏడుపు ఒకటే తక్కువ. ఇక చూడు ఎండ చూడు ఎట్లా కొడుతుందో, కాళ్ళకి అట్లా కనిపిస్తుంది అంటే రోడ్ ఎట్లా కాలుతుంది. సో కాళ్ళు అయితే చూడండి ఎట్లానే అన్ని ఎన్ని పొక్కులు వచ్చినాయేమో తర్వాత కనిపిస్తుంది కాళ్ళు కడుక్కున్న తర్వాత. ఇప్పుడు అడిగితే పొక్కులు వస్తాయి అని చెప్పి అయితే కడగలేదు. మా కాళ్ళు వణుకుతున్నాయి. సో మా గిరి ప్రదక్షిణ అయితే 2:30కి అయిపోయింది. 12:30 నుంచి 3:30 వరకు టెంపుల్ క్లోజ్ అని చెప్పేసి అయితే మేము దర్శనానికి ఏమి వెళ్ళకుండా రూమ్లో వచ్చి అయితే పడుకున్నాం. సో ఇప్పుడు 3:30కి టెంపుల్ ఓపెన్ అయిందని చెప్పేసి అయితే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. సో అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాం. సో ఫైనల్గా అయితే మన గిరి ప్రదక్షిణ అయితే అయిపోయే టైం దగ్గర పడ్డది. ఇంకా ముందలు పోతే మనం మార్నింగ్ దీపాలు పెట్టినాం కదా, దీపం అక్కడ దాకా వెళ్తాం. సో అక్కడి నుంచి అయితే మనది ఎండ్ అయిపోతుంది. అక్కడ నుంచి టెంపుల్కి ఎంటర్ కావాలి. ఇక సో టెంపుల్కి అయితే ఇప్పుడైతే ఎంటర్ అయిపోయినాం. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడైతే కోనేరు అవుతుంది. టెంపుల్ మెయిన్ టెంపుల్. సో ఇదైతే మొత్తం టెంపులే. సో టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇదంతా టెంపులే. సో ఇదే టెంపుల్ అయితే దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు బయటకు వెళ్తున్నాం మేము. సో టెంపుల్ బయటకు అయితే వెళ్ళిపోతున్నాం. ఇక బయటకు వెళ్ళిన తర్వాత చూద్దాం. సో ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడ దర్శనంలో ఒక ట్విస్ట్ ఏంటంటే పొద్దున ఎంత కష్టపడ్డామో ఈవినింగ్ దర్శనం అంతా ఫ్రీగా అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే అయితే కాళ్ళు మొత్తం పుక్కులు వచ్చినాయి, నడవనికి అయితే లేదు. ఇంకా నేను దీనికంటే ఘోరంగా వాక్ చేసినప్పుడు అంత అనిపించలే, కానీ ఇప్పుడైతే టాస్క్ అయింది, పెద్ద టాస్క్ అయింది. శబర్ అయితే పెద్ద పాదం చేసినప్పుడు అంత అనిపించలే, కేదార్నాథ్ పైకి అయినప్పుడు అంత అనిపించలే, కానీ ఈరోజు అయితే ప్యాక్ అయిపోయింది నిజం చెప్పాలంటే. సో ఫైనల్గా ఏంటంటే ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నా. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.